శుభోదయం. ప్రియమిత్రులారా, ఈ ఉదయకాల దైవ ధ్యానమునకు స్వాగతం పలుకుతూ ఉన్నాను. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి అపోస్తుల కార్యముల గ్రంథము 17వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుకుని దేవుని వాక్యాన్ని ధ్యానము చేద్దాం. పౌలు ఏథెన్సులో వారి కొరకు కనిపెట్టుకొని ఉండగా ఆ పట్టణము విగ్రహములతో నిండియుండుట చూచినందున అతని ఆత్మ పరితాపము పట్టలేకపోయెను. దేవుడి ఈ పరిశుద్ధ వాక్య భాగమును మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రియ మిత్రులారా, అపోస్తలుడైన పౌలు సమయమనక అసమయమనక ప్రభు సువార్తను ప్రకటించిన ధన్యుడు. దేవుని పనిలో భాగంగా ఏథెన్సులో తిమోతి, శీల కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. ఈలోపుగా ఏథెన్సు పట్టణమంతా సంచరిస్తూ ఉంటుండగా ఆ పట్టణమంతా విగ్రహాలతో నింపబడి ఉంది. వారు బహుదేవతా ఆరాధికులుగా, భక్తిపరులుగా ఆయనకు కనిపించారు. వారిని చూసిన పౌలు ఆత్మ పరితాపం పట్టలేక వారితో విస్తరించి దేవుని మాటలు ప్రకటించడం జరిగింది. ప్రియమిత్రులారా, పౌలు భక్తుడు ఏథెన్సు ప్రజలను చూసినప్పుడు ఆత్మ పరితాపం పట్టలేకపోవడానికి కారణమేమిటి అంటే, వారు బహుమేధావులు, జ్ఞానవంతులు. ప్రతిరోజు జ్ఞానము కొరకు, క్రొత్త సంగతులు తెలుసుకొనుట కొరకు అభిలాషించేటువంటి వారు, జ్ఞాన పరిశోధన కొరకు తపించేటువంటి వారు ఈ ఏథెన్సు వాసులు. ఇంతగా జ్ఞానాభిలాష కలిగినటువంటి వీరు సృష్టికర్తను గూర్చి, ఈ అఖిల బ్రహ్మాండమును సృజించిన దేవునిని గూర్చిన విషయానికి వచ్చినప్పుడు వారు నిరక్షరాస్యులుగా ఉన్నారు. ఆ దేవునిని గూర్చి ఏమీ ఎరుగనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. ఆ కారణము చేతనే వారు ఒక బలిపీఠాన్ని కట్టారు. ఆ బలిపీఠంపై ఈ మాట వ్రాశారు, తెలియబడని దేవునికి అనే మాట వారి బలిపీఠంపై ఉండడాన్ని పౌలు గమనించాడు. అవునండి, అఖిల బ్రహ్మాండ నాథుడైన సృష్టికర్తను గూర్చి వారికి తెలియదు, కానీ హృదయంలో ఆయనపై భయము, భక్తి ఉంది. అందుకనే వారు దేవునికి బలి అర్పణలు చేస్తూ ఆ దేవునిని సంతోషపరచాలని ఎదురు చూస్తూ ఉన్నారు. ఎవరిని సంతోషపరచాలనుకుంటున్నారు అంటే, తాము ఎరుగనటువంటి వానిని, తాము ఎరుగని దేవుని పట్ల వారికి ఉన్నటువంటి భక్తిని చూసిన పౌలు భక్తుని యొక్క ఆత్మ పరితాపం పట్టలేకపోయింది. ప్రియమిత్రులారా, ఈ రోజున మన చుట్టూ ఉన్న సమాజాన్ని మనం గమనిస్తే వారెవరు దుర్మార్గులు కాదు, భ్రష్టులు కాదు. సృష్టికర్తను గూర్చిన ఆలోచన, ఆసక్తి ఉన్నాయి, కానీ సృష్టికర్తను ఎరుగకయే ఆ సృష్టికర్తను సంతోషపరచాలని ఎదురు చూస్తున్న ప్రజలు అనేక మంది ఉన్నారు. వారికి సత్యాన్ని ప్రకటించవలసిన బాధ్యత, భారము మన మీద ఉంది. ఈ సందర్భంలో చాలామంది దేవుని పిల్లలు సత్యం చెప్పాలని పూనుకుని పౌలు పద్ధతిని విస్మరిస్తున్నారు. పౌలు భక్తుడు, తెలియక మీరు దేనియందు భక్తి కలిగి ఉన్నారో దానినే మీకు నేను తెలియపరుచుచున్నాను అంటూ ప్రేమతో ఇతరుల మనోభావాలను, ఇతరుల యొక్క నమ్మకాలను కించపరచకుండా వారికి సత్యాన్ని ప్రకటించాడు. ఈ దినాన్న అపోస్తులుడైన పౌలు యొక్క పద్ధతును అనుసరించి ఇతరులను నొప్పించకుండా వారు ఎరుగని సత్యాన్ని వారికి తెలియజేయడానికి మనము సన్నద్ధులమవుదాం. ఇతరులను గాయపరిచే మాటలు మాట్లాడితే వారికి మనం సత్యాన్ని ఎలా ప్రకటించగలుగుతాం? ప్రియమిత్రులారా, సృష్టికర్తను ఎరుగని ప్రజలకు సృష్టికర్తను పరిచయం చేయాలి అనే దృక్పథముతో, భారముతో నిండిన వారమై
ప్రేమతో వారికి సత్యాన్ని చెబుదాం. పౌలు వలె ప్రభుని ప్రకటిందాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్.